ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల నుంచి అసమ్మతివాదులు అనొచ్చు. వీళ్ళను అసమ్మతివాదులు వచ్చి వీళ్ళేదో కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం లాగా చిత్రీకరించుకుంటా ఉన్నారు. వీళ్ళు కేవలం గతంలో కాంగ్రెస్ పార్టీతో ఉండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు వీళ్ళకి అసలు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గారిని విమర్శించే అర్హత కూడా లేదు వీళ్ళకు. వీళ్ళ స్థాయి ఏంటి? ఎప్పుడన్నా వీళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వచ్చిన వాళ్ళలో ప్రజాక్షేత్రంలో ఎలక్షన్లలో ఏ ఒక్క ఎలక్షన్, అది వార్డు మెంబర్ గానీ, ఒక ఎమ్మెల్యే గానీ, ఒక ఎంపీ గానీ ఎవరన్నా ఒక్క సీట్ అన్నా ఎప్పుడన్నా గెలిచారా వీళ్ళని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఏదో మంచి పేరున్న వాళ్ళకు, రాష్ట్ర నాయకులకు విమర్శిస్తే మీకేదో మంచి పేరు వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి మీరు అనుకుంటారేమో. అది మీ అపోహ, భ్రమ. అంతేగాని ఇది మీరు కేవలం వేరే పార్టీలతో కుమ్మక్కై ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే విధంగా మీరు ఈ రోజు మీ కార్యకలాపాలు జరుగుతా ఉన్నాయి. మేము నిజమైన కార్యకర్తలం, నిజమైన కాంగ్రెస్ వాదులం. ఏదైనా సరే శిరసా వహిస్తాం. మా పార్టీ అధిష్టానం గాని, డిసిసి ప్రెసిడెంట్ గాని, పిసిసి గాని వీళ్ళు ఏం ఆదేశిస్తే ఆ విధంగా పనిచేసే వాళ్ళం. అంతేగాని ఇలాంటి పార్టీకి వ్యతిరేకంగా చేసే పనులను మేమైతే చెయ్యబోము. ఇలాంటి పనులు చేసే వాళ్ళకు కూడా మేము సహించమని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఏ విధంగా ప్రేమ చూపిస్తారో అదే పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడు షర్మిలారెడ్డి గారి మీద ప్రేమ చూపించే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు లోకల్ పార్టీలు చేసేది ఏమీ లేదు. లోకల్ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి 3 లోకల్ పార్టీలు కూడా బీజేపీకి అమ్మడిపోయినాయి. ఉండేది బీజేపీకి ఆపోజిట్ గా ఉండే పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ. లౌకికవాదం, సమానత్వం, న్యాయం చేసే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పైన వస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. ఇక్కడ షర్మిలారెడ్డి గారిని సీఎం చేసుకుంటాం. మేమెందో చూపిస్తాం. కడప జిల్లాలో మళ్ళీ కాంగ్రెస్ జెండా తిరిగి ఎగరేస్తాం. రేపరేపలా ఆడేస్తాం. కాంగ్రెస్ జెండా మీద రాజశేఖర రెడ్డి బొమ్మను వేసి మరీ చూపిస్తామని తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.